లండన్ మందులు వేసుకోకుండా మెడికల్ కళాశాలల గురించి జగన్ ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని హోంమంత్రి వంగలపూడి అనిత ఎద్దేవా చేశారు. బెంగళూరులో ఫుల్ టైం ఉంటూ ఏపీకి పార్ట్ టైం వస్తున్న జగన్ ప్రభుత్వంపై బురద చల్లుతున్నారని విమర్శించారు. వైద్య కళాశాలలను పీపీపీ మోడ్లో నిర్మాణం చేస్తుంటే ప్రజల్ని భయపెట్టే యత్నం చేస్తున్నారని మండిపడ్డారు. కట్టడాలే లేకుండా 17 వైద్య కళాశాలలు కట్టేశామని చెప్పుకోవడం జగన్కే చెల్లిందన్నారు. సోషల్ మీడియాలో తప్పుడు పోస్టులు పెడితే ఉపేక్షించబోమని అనిత హెచ్చరించారు. నడపాలంటే ఒక ప్రొఫెసర్స్ ఉండాలి, అసోసియేట్ ప్రొఫెసర్స్ ఉండాలి, ఒక లైబ్రరీ ఉండాలి, క్లాస్ రూమ్స్ ఉండాలి, దట్టు మెడికల్ కాలేజ్ అనేసరికి ఒక ల్యాబ్ ఉండాలి, ఇంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండాలి. ఇంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేకుండా మొండి గోడల మీద తీసుకొచ్చి అడ్మిషన్స్ ఇవ్వమంటే ఎవరిస్తారు? అందుకే కదా నేషనల్ మెడికల్ కౌన్సిల్ ఈరోజు అడ్మిషన్స్ ఇవ్వలేమని చెప్పి చేతులెత్తేసి వెళ్ళిపోయే పరిస్థితి కనిపించింది. 2027 కల్లా మేము పూర్తి చేస్తాం మెడికల్ కాలేజీలు. ఎలాంటి మైండ్ గేమ్ ఆడతారంటే జగన్మోహన్ రెడ్డి నెక్స్ట్ టైం నేను వచ్చేస్తాను, టెండర్లు ఇలా క్యాన్సిల్ చేసేస్తాను, అలా క్యాన్సిల్ చేసేస్తానంటే కనుక ముందుకు రారు అన్న ఫీలింగ్లో ఒక రకమైన భయాన్ని క్రియేట్ చేయడానికి. దీన్నే అంటారు మేకపోతు గాంభీర్యం అంటారు. తెలుసా మీకు? పులి ఎదురుగా ఉండేటప్పుడు అలాగే ఉంటుందట మేక పరిస్థితి కూడా. దాన్ని ప్రదర్శించి ఏదో రకంగా సస్టైన్ అవ్వాలి అనే ఉద్దేశంతో మాట్లాడే పరిస్థితి. అసలు పగటి కళ్ళ కండం ఎక్కువైపోయింది జగన్మోహన్ రెడ్డికి. సో ఇంకా మళ్ళీ నేను వస్తాను అన్న తీరులో ఉన్నాడు. ఓవరాల్గా ఈరోజు ముందుకు వచ్చే వాళ్ళని బెదిరించి టెండర్లు ఇచ్చే వాళ్ళకి కూడా కబద్దార్ ఆ మాటలు ఒకసారి వింటే ఆయన తాలూకా ఆలోచన తీరు, అతని తాలూకా మానసిక పరిస్థితి, అతనిలో ఎటువంటి మార్పు రాలేదన్న సంగతి చాలా క్లియర్ కట్గా ప్రజలకు కూడా అర్థమయ్యే పరిస్థితి కనిపిస్తూ ఉంది. అమరావతి రాజధాని కాదు 3 రాజధానులు అని చెప్పి 3 ముక్కలు చేసి 5 సంవత్సరాలు గడిపేసిన సంగతి అప్పుడే మర్చిపోయాడు జగన్మోహన్ రెడ్డి. ఈరోజు అమరావతికి మళ్ళా పునర్ప్రారంభించడానికి నరేంద్ర మోడీ గారిని తీసుకొచ్చి ఈరోజు ఇక్కడ మళ్ళా తిరిగి శంకుస్థాపన చేయించి దగ్గర 15,000 కోట్ల పైన ఈరోజు డబ్బులు తీసుకొచ్చి ఈరోజు కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేస్తూ ఉంటే బెంగళూరులో కూర్చొని మళ్ళీ డైరెక్ట్ తాడేపల్లి అంటే ఇతను టూర్ ఎలా ఉంటుందంటే బెంగళూరు ఎయిర్పోర్టు, విజయవాడ ఎయిర్పోర్టు, తాడేపల్లి, మళ్ళీ తాడేపల్లి నుంచి విజయవాడ ఎయిర్పోర్టు, మళ్ళీ వెంటనే బెంగళూరు. మధ్యలో కొంచెం వెళ్ళమనండి ఈ గాంజా వాళ్ళ దగ్గరికి, లేకపోతే ఈ బెట్టింగ్లు చేసే వాళ్ళ దగ్గరికి పరామర్శలు కాకుండా ఇలాంటి చోట కూడా రమ్మనండి. జగన్మోహన్ రెడ్డి పలానా చోటకి వెళ్ళి నేను చూసి వస్తానని చెప్పమనండి, మేమే తీసుకెళ్తాం. రమ్మనండి జగన్మోహన్ రెడ్డి గారిని. ప్రతి ఒక్క దగ్గరికి నేను తీసుకెళ్తా విత్ ఎస్కాట్, విత్ పోలీస్ ప్రొటెక్షన్. ఆయన కావాలనుకుంటాడు కాబట్టి. ఆహా అంటావో ఓహో అంటావో తల బాదుకుంటావో చూద్దాం ఒకసారి సోషల్ మీడియా అనేది ఎంత పాజిటివ్ వేలో ఉపయోగించుకోవాల్సింది పోయి ఈరోజు నెగిటివ్ వేలో ఉపయోగించుకోవడం ఒక ఎత్తు అయితే, మహిళల్ని కూడా వ్యక్తిత్వ హననం చేయడం దగ్గర నుంచి ఫేక్ న్యూస్లు విపరీతంగా ట్రోల్ అవ్వడం అనేది జరుగుతుంది. ముఖ్యంగా ఇలాంటి వాటి గురించి అరికట్టడానికి ఈరోజు మంత్రుల తాలూకా సబ్ కమిటీ కూడా ఏర్పాటు చేసి ఈరోజు దీని మీద ఒక యాక్ట్ తీసుకురావడానికి కూడా మేము మా ప్రయత్నం కాదు, మేము రెడీగా ఉన్నాం. సోషల్ మీడియా విషయంలో మాత్రం చాలా స్ట్రిక్ట్గా మాత్రం యాక్షన్ ఉంటుంది.